హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 ఒక నెల రోజుల్లో జరగబోతుంది అండ్ చాలా త్వరలో అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఐపీఎల్ కోసం చూసేవారంతా వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అప్డేట్స్ వెంటనే మన ఛానల్లో ఉంటాయి, మెయిన్గా ఎస్ఆర్హెచ్వి. అండ్ ఎస్ఆర్హెచ్ కనుక చూసినట్లయితే ఈసారి ఉన్న మ్యాచ్ విన్నర్లంతా కూడా విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఉన్నారు మనం చెప్పుకున్నట్లు. అండ్ స్వదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఎవరు కూడా మంచి ఫామ్లో లేరు. సో అన్మోల్ ప్రీత్ సింగ్ అయితే ఓపెనర్గా పోయిన సీజన్లో కూడా రాణించాడు, ఈసారి కూడా రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు, సెంచరీలు డబుల్ సెంచరీలు కూడా కొట్టాడు. సో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ కంటే అన్మోల్ ప్రీత్ సింగ్కే మనకు డానియల్ వెట్టోరీ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓపెనర్గా మనకు అన్మోల్ ప్రీత్ సింగ్ ఆర్ అభిషేక్ శర్మ వచ్చే ఛాన్స్ అయితే ఉంది వీళ్ళిద్దరు, లేకపోతే మయాంక్ అగర్వాల్. వీళ్ళలో ఎవరు ఫెయిల్ అయినా కూడా అన్మోల్ ప్రీత్ సింగ్కి ఛాన్స్ అయితే ఇస్తారు. అండ్ అదేవిధంగా మీరు చూస్తే విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో మనకు ప్యాట్ కమిన్స్ అండ్ మార్కో యాన్సన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ వనిందు హసరంగా కూడా స్పిన్ డిపార్ట్మెంట్లో ఒక మ్యాచ్ విన్నర్. ఈ ముగ్గురిని ఆడించినట్లయితే హెన్రిచ్ క్లాసెన్ను ఆడించడం మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా T20లో హెన్రిచ్ క్లాసెన్ను మించిన బ్యాట్స్మెన్ లేడు. సో అతన్ని కూడా ఖచ్చితంగా ఆడించాల్సి వస్తుంది. సో ఈ సందర్భంలో యాడన్ మార్కరం పరిస్థితి కూడా డౌట్ అయితే ఉంది. కొన్ని మ్యాచ్లు చూసాకే ఇలా చేస్తారేమో బహుశా. సో ఒకవేళ రాణించినట్లయితే డెఫినెట్గా ఏదో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఉన్న ప్లేయర్స్ అంతా కూడా విదేశీ ప్లేయర్స్ కేటగిరీలోనే ఉన్నారు. సో మొత్తానికి ఓపెనర్గా అన్మోల్ ప్రీత్ సింగ్ వస్తే బాగుంటుంది అనుకునే వారంతా వీడియోని లైక్ చేసి ఎవరు ఓపెనర్ ఉంటే బాగుంటుంది అనేది అయితే మీరు కామెంట్ చేయండి సన్ రైజర్స్ హైదరాబాద్కి.